హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024కి సంబంధించిన రివైజ్ రిజల్ట్స్ కోసం స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రజెంట్ ఈ వీడియోని ఎందుకు చేస్తున్నాను అంటే, నేను హాఫ్ అన్ అవర్ నుంచి చెక్ చేస్తా ఉన్నాను. ప్రీవియస్ రిజల్ట్సే వస్తుంది కానీ కొత్తగా అప్డేట్ అయిన రిజల్ట్ అయితే రావట్లేదు. కానీ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్, ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో ఆల్మోస్ట్ నేషనల్ మీడియాలో అండ్ స్టేట్ మీడియాలో అన్నింటిలో కూడా కంప్లీట్గా మనకు ప్రజెంట్ నీట్ యూజీ ఫలితాలు విడుదల చేసింది ఎన్టీఏ అని స్క్రోల్ అవుతా ఉంది. సో ఎవరైనా స్టూడెంట్స్ దీన్ని ఆన్లైన్లో అఫీషియల్ సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. రియలా ఫేక్ అని చాలా మంది డౌట్ ఉంది కదా. ఈ రియలా ఫేక్ అనేది కొద్దిసేపు పక్కన పెట్టేసి నేను చెప్తున్న లింక్ ఏదైతే ఉందో ఆ లింక్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఒకవేళ ప్రీవియస్ రిజల్ట్సే ఉందనుకోండి, సో న్యూ రిజల్ట్స్ వస్తే నేను మళ్ళీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. లేదు రిజల్ట్స్ అనేది రివైజ్ అయింది అనుకోండి, ఒకసారి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎన్టీఏ సైట్లో అఫీషియల్ ఎక్కడ పెట్టలేదు, కాకపోతే స్క్రోల్ అయితే అవుతుంది. సో రిజల్ట్స్ వస్తాయి. ఎన్టీఏ ఎప్పుడు కానీ రిజల్ట్ ఇచ్చే ముందు టెస్టింగ్ రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. టెస్టింగ్ లింక్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరు లాగిన్ అయ్యి డీటెయిల్స్ చెక్ చేసుకోండి. రివైజ్డ్ ఉందా అండ్ ప్రీవియస్దే ఉందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ రివైజ్డ్ ఉందనుకోండి, ప్రీవియస్ ర్యాంక్కి ఈ ర్యాంక్కి మీకు ఎంత డిఫరెన్స్ వచ్చిందని చూడండి. ఆటమ్స్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ 5 మార్క్స్ క్వశ్చన్ని తీసేసిన తర్వాత మనకు రివైజ్ రిజల్ట్ అనేది ఎన్టీఏ రిలీజ్ చేసినట్టే ఉంది. సో మేబీ ఒక హాఫ్ అన్ అవర్లో ఇది క్లియర్ అయిపోవచ్చు. సో ట్రై చేయండి. లింక్లో క్లిక్ చేస్తే, మీరు డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాండిడేట్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సో వన్స్ సబ్మిట్ చేసినట్లయితే మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తుంది. ఓకేనా. ఆ ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో, రివైజ్డ్ ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. రియలా ఫేకా ఈ పక్కన పెట్టేసేయండి. ఈ లింక్లో మాత్రమే వస్తుంది. ఈ లింక్లో మాత్రమే, ఇప్పుడు నేను ఇచ్చే లింక్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో, ఆ లింక్ని యూజ్ చేసి మాత్రమే మీరు ర్యాంక్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఫేక్, రియల్ ఇవన్నీ ఇంకా ఆలోచించొద్దు. రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది, ఫాస్ట్గా కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే జస్ట్ ప్రోగ్రామింగ్ చేసి ఉన్న డేటాని కంపేర్ చేసి రిజల్ట్స్ ఇవ్వడం కాబట్టి. సో ఎన్టీఏ మేబీ టెస్టింగ్లో ఉందా లేకపోతే రిజల్ట్ రిలీజ్ కన్ఫర్మ్ అయితే అవ్వట్లేదు. లింక్ మీద క్లిక్ చేస్తే రావట్లేదు కాబట్టి నేను కూడా అందుకే కన్ఫర్మ్గా మీకు చెప్పట్లేదు. సో ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్ చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.